గత 10 సంవత్సరాలుగా న్యాయవాదులు ఈ చట్టం అమలు కోసం పోరాడుతున్నారని బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ నాంపల్లి నరసింహ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయడం హర్షణీయమని అన్నారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు కేబినెట్లో ఆమోదం పొందిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ నాంపల్లి నరసింహ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా న్యాయవాదులు ఈ చట్టం అమలు కోసం పోరాడుతున్నారని అన్నారు. ఎట్టకేలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి ఈ చట్టం అమలయ్యే విధంగా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రజల పక్షాన న్యాయం కోసం పనిచేసే న్యాయవాదులకు ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ ఎండి అఫ్రోజ్ ఖాన్, న్యాయవాదులు నేతి రఘుపతి, నాంపల్లి భాగ్య, సత్తయ్య, నాగిరెడ్డి, ప్రసన్న, లెనిన్ బాబు, అనంతుల శంకరయ్య, దుర్గాప్రసాద్, ఆవుల ప్రేమ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులపై రోజు రోజుకు పెరుగుతున్నటువంటి దాడుల రక్షణ కొరకై గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదులు చేస్తున్నటువంటి పోరాటం న్యాయవాదుల రక్షణ చట్టం తేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిన్న న్యాయవాదుల రక్షణ చట్టాన్ని మంత్రివర్గంలో ఆమోదించడం పట్ల నల్గొండ బార్ అసోసియేషన్, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ తరఫున ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, తర్వాత జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదులు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు సమాజంలో న్యాయవాదుల పట్ల రోజు రోజుకు పెరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలంటే మరి వాళ్ళకి రక్షణ చట్టం ఉండాలనే ఉద్దేశంతో న్యాయవాదులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి సాకారం చేస్తూ మరి బిల్లుని మంత్రివర్గంలో ఆమోదించడం ఎంతో సంతోషకర విషయం. అదేవిధంగా భవిష్యత్తులో న్యాయవాదుల పట్ల దాడులను ఈ బిల్లు ద్వారా అడ్డుకోగలుగుతామని, తర్వాత న్యాయవాదులకు రక్షణ కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము అయిన కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కేబినెట్ మంత్రులు మన నల్గొండ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈరోజు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు ఆమోదించిన సందర్భంగా నల్గొండ జిల్లా కోర్టు ముందు మా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు ఎంతో ఉపయోగం, ఎందుకంటే వారికి రక్షణ కల్పించడానికి, సొసైటీలో తిరగడం వల్ల కక్షిదారులకు న్యాయం చేయడానికి ఎంతో కష్టపడిన వీరి కోసము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. నిన్న రాష్ట్ర మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మా యొక్క న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవడం జరిగింది. అసెంబ్లీలో కూడా బిల్లు పెడతారని విన్నాము. ఆ బిల్లు తొందరగా పెట్టి దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకొచ్చి ఒక పటిష్టమైన చట్టం, న్యాయవాదుల రక్షణలో చట్టాన్ని కూడా ఒక పటిష్టంగా ఉండే విధంగా, న్యాయవాదుల మీద ఎలాంటి దాడి జరిగినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని శిక్షలు పడే విధంగా చట్టాన్ని కూడా తేవాలని కూడా మేము న్యాయవాదులను కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన స్థానిక మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్గాన్ని మొత్తాన్ని కూడా మా న్యాయవాదుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి అడ్వకేట్ పోరాట ఫలితంగా వేమన్ రావు దంపతుల హత్య సందర్భంగా జరిగినటువంటి పోరాటం నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా ఈరోజు రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఆధ్వర్యంలో బిల్లుని ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెట్టుటకు నిర్ణయించినది. అటు సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా కోర్టు నందు నల్గొండ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి, మన జిల్లా మంత్రివర్యులైన వెంకరెడ్డి గారికి, పొన్నం అశోక్ గౌడ్ చైర్మన్ లీగల్ సెల్ స్టేట్ వారికి పాలాభిషేకం చేయడం జరిగినది.